జనవరి 4వ తారీఖున కాకినాడలో కూడా ఒక అద్భుతమైన మీటింగ్ అక్కడ కూడా పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి సాహసం చేసిన అధ్యక్షులు మరకర గారికి, అలాగే ఫైనాన్స్ జనరల్ సెక్రటరీ పందుల ఝాన్సీ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి వెలుకల బాలకృష్ణ గారికి, ఈ నేషనల్ టీం యొక్క కోఆపరేషన్తో వాళ్ళ సహాయ సహకారాలతో మరి ఈరోజు ఒక అద్భుతమైన మీటింగ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి నేను ఇక్కడ ఈ మీటింగ్లో ఉండటం నా అదృష్టం నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా స్త్రీలు మాతృమూర్తులు, గురువులు, మేధావులు, అన్ని రంగాల నుంచి, టీచర్స్ దగ్గర నుంచి, పొలిటీషియన్స్ దగ్గర నుంచి, రాజకీయ రంగం, అలాగే ఇంకా మెంటల్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి మరి ఈ యొక్క ఆవిష్కరణకి ఇచ్చేసినందుకు మరి నిజంగా ఎంత కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ గారిని అందరి చూశాను, అలాగే కొంతమంది చూశాను, కనుక ప్రత్యక్షంగా సార్ని కోతాడ అర్జునరావు గారు సార్ వీడియోలు నేను యూట్యూబ్లో చూస్తాను. ఇప్పటికే రిటైర్డ్ అయిపోయారు సార్. అంటే మరి ఆయన చదివారు తొలితారం, చూడాలనుకున్నాను, ఈయన చూడాలి, ప్రత్యక్షంగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో కూడా ఒక కారణం రావటం. ఎందుకంటే ఆయన చరిత్ర హిస్టరీ సార్. హిస్టరీ అంటే మరి మన జాతులు నేను తెలుసుకున్న దానికన్నా ఇంకొక 50-60 ఏళ్ళు, ఇంకొక 100 సంవత్సరాల చరిత్రను కూడా వెలికి తీసి ఎంతో కొంత మాకు జ్ఞానాన్ని అందిస్తారు అనే ఉద్దేశంతో మరి రావటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొకటి, an educated woman stay healthy, empower her community, bully a nation అని చెప్పేసి ఒక సామెత ఉందన్నమాట. అది 100% కరెక్ట్ అనమాట. ఇంట్లో ఒక మగవాడు చదివితే అతని గురించి లేదా ఆ పిల్లలు 1 గంట 2 గంటలు పట్టించుకుంటాడు, కానీ ఒక స్త్రీ ఎడ్యుకేట్ అయితే ఆ కుటుంబంతో పాటు వాళ్ళ కులాన్ని, అలాగే ఈ దేశాన్ని కూడా దిశానిర్దేశం చూపగలదు, స్ట్రెంథన్ చేయగలదు అనేది ఇక్కడ నిరూపించబడింది. కాబట్టి ఇంత భారీ ఎత్తున మాతృమూర్తులు సోదరులు రావటం అది చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంకా ఈ తెలంగాణలో అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కూడా కమిటీని స్ట్రెంథన్ చేస్తారని, చేయగల సమర్థులని, మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.